అక్రమ సంబంధాలు పెట్టుకున్న వారిలో కనిపించే 5 లక్షణాలివి. కావాలంటే చెక్ చేసుకోండి. మనసులో వెలితి. భార్యాభర్తల మధ్య మాటలు తగ్గినా లేదా ఒకరినొకరు గౌరవించుకోకపోయినా మనసులో ఒంటరితనం ఏర్పడుతుంది. ఆ లోటును భర్తీ చేసుకునేందుకు వేరే వ్యక్తి ఇచ్చే చిన్నపాటి శ్రద్ధను, ప్రేమని వీరు ఆశ్రయంలా భావిస్తారు. 2. అబద్ధాలు మరియు గోప్యత. వీరు ఇంటి వద్ద ఒకలా, బయట ఒకలా ప్రవర్తిస్తారు. వీలైనంతవరకు అబద్ధాలు చెబుతూ తమ బంధాన్ని దాచడానికి ప్రయత్నిస్తారు. ముఖ్యంగా ఫోన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. 3. అదొక అలవాటుగా మారడం. కొత్త బంధం ఇచ్చే ఆనందం మెదడుకు ఒక మత్తులా అనిపిస్తుంది. రేపు ఏం జరుగుతుందో అనే భయమున్నా ఆ క్షణం కలిగే సంతోషం కోసం దానికి అలవాటు పడిపోతారు. 4. గుర్తింపు కోసం ఆరాటం. నేను అందంగా లేనా, నన్ను ఎవరూ ఇష్టపడరా అనే అభద్రతాభావం ఉన్నప్పుడు బయటి వ్యక్తులిచ్చే పొగడ్తలు వీరికి ఎంతో బలాన్నిస్తాయి. తమ విలువను నిరూపించుకోడానికి ఇలాంటి దారులను వెతుకుతారు. 5. తమ తప్పును సమర్థించుకోవడం. తాము తప్పు చేస్తున్నామని తెలిసినా మనసుని సమాధానపరుచుకోడానికి కారణాలు వెతుకుతారు. నా పరిస్థితి బాగలేదు, నాకు వేరే దారి లేదు అని చెప్పుకుంటూ తాము చేసే పనిని సరైందదే అని నమ్ముతారు. 6. గిల్ట్ మరియు మానసిక ఒత్తిడి. తప్పు చేస్తున్నామలే భావన లోపల ఉన్నప్పటికీ దాన్ని బయటపడనీయరు. దీనివల్ల వారు తరచూ చిరాకు పడటం లేదా కారణం లేకుండానే ఇంట్లో ఉన్నవారితో గొడవ పడటం చేస్తుంటారు. ఈ మానసిక ఒత్తిడి వారి ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. 7. భాగస్వామిపై అనుమానం. చిత్రంగా అనిపించినా అక్రమ సంబంధమున్నవారు తమ సొంత భాగస్వామిని ఎక్కువగా అనుమానిస్తుంటారు. నేను తప్పు చేస్తున్నాను కాబట్టి నా భాగస్వామి కూడా చేసే అవకాశం ఉంది అనే ఆలోచన వారిలో ఉంటుంది. తమ తప్పును కప్పిపుచ్చుకోడానికి ఎదుటివారిపై నిందలు వేయడం ఒక రక్షణ కవచంలా వాడుకుంటారు. 8. బాధ్యతల నుండి తప్పించుకోవడం. కుటుంబ బాధ్యతలు, పిల్లల పెంపకం లేదా ఇంటి పనుల పట్ల వీరికి ఆసక్తి తగ్గుతుంది. ఎప్పుడూ తమ కొత్త ప్రపంచంలో లేదా ఆలోచనల్లో విహరిస్తూ ప్రస్తుత జీవితం ఒక భారంగా అనిపిస్తుంది. 9. శారీరక మార్పుల పట్ల శ్రద్ధ చూపడం. అకస్మాత్తుగా తమ రూపురేఖల పట్ల అతిగా శ్రద్ధ చూపడం ప్రారంభిస్తారు. కొత్త బట్టలు కొనుక్కోవడం, ఎక్కువగా అలంకరించుకోవడం లేదా వ్యాయామంపై దృష్టి పెట్టడం వంటివి చేస్తుంటారు. ఇది కేవలం ఎదుటి వ్యక్తిని ఆకర్షించడానికే జరుగుతుంది. 10. కమ్యూనికేషన్ గ్యాప్. మాటలు తగ్గడం. సొంత భాగస్వామితో మాట్లాడే అంశాలు తగ్గిపోతాయి. గతంలోలాగా మనసు విప్పి మాట్లాడుకోరు. చర్చలు కేవలం అవసరమైన పనుల వరకు మాత్రమే పరిమితమవుతాయి. ముఖ్య గమనిక: ఈ లక్షణాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఒక వ్యక్తి ప్రవర్తనలో మార్పులు రావడానికి ఇతర మానసిక కారణాలు కూడా ఉండవచ్చు. సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి పరస్పర అవగాహన మరియు కౌన్సిలింగ్ ఎంతగానో తోడ్పడతాయి.